నమస్తే, నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పదవులు మీకే, పైసలు మీకేనా? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోరాటాలు మేము చేస్తే పదవులు మీరు అనుభవిస్తారా? మంత్రి కొండా సురేఖను నిలదీసిన ఫ్రీడమ్ ఫైటర్ ప్రతాప్ రెడ్డి. ఏపీలో ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం. హిందూపూర్లో బస్సు నడిపి ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. కిసాన్ డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నాయుడు పాలెంలో డ్రోన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా వీరేంజనేయ స్వామి. డీటెయిల్స్ లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పదవులు ఇవ్వడం లేదు, కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడని ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఎలా రావాలో అలానే వస్తుందని, ఎవ్వరూ ఆపలేరని తెలిపారు. తనకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దనే రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నా అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. హనుమకొండలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి కొండా సురేఖ సన్మానించారు. ఈ క్రమంలో తన సమస్య చెప్పుకుందామంటే కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని,
కోర్టు తీర్పు ఉందని చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని స్వాతంత్ర్య సమరయోధుడు ప్రతాప్ రెడ్డి కొండా సురేఖపై మండిపడ్డారు. పోరాటాలు మేము చేస్తే పదవులు మీరు అనుభవిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఎల్లండి ఉంటారు. ఇప్పుడు కూడా వస్తాయి అపాయింట్మెంట్ ఇద్దరికోసారి వస్తా కూడా కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, మేము సోమవారం నాడు వెళ్ళండి. లేదండి, కలెక్టర్ మీ సంవత్సరంలో నా సంవత్సరంలో మొత్తం గవర్నమెంట్ ద్వారా అయ్యేదే కదా, అది ఇది ఒకటి ఇవ్వమంటారా? వెరిఫై చేస్తాం. ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని, వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకునేటటువంటి కార్యక్రమం ఈ దేశ సమగ్రత కోసం. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సును నడిపారు. బస్సులో మహిళా ప్రయాణికులను కూర్చోబెట్టుకొని 2 కిలోమీటర్ల మేర బస్సును నడిపారు. కొంచెం ఎన్నికలు ఇక్కడ అంజే ఇక్కడ కనెక్ట్ స్పీడ్ వెళ్తాం. సైలెంట్ గుండా, అందులో సైలెంట్ గుండు. ఒంగోలు జిల్లా కొండపి నియోజకవర్గం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కిసాన్ డ్రోన్లను పంపిణీ చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరుగుమల్లి మండలం చతుకుపాడు గ్రామంలోని తారకరామ సిహెచ్సి గ్రూప్కు కిసాన్ డ్రోన్ను అందించారు. ఈ సందర్భంగా డ్రోన్ పనితీరును మంత్రి పరిశీలించారు. కిసాన్ డ్రోన్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ అందరూ చూస్తే కదా రేపు నీకు డెమో తీసుకుంటా లేదా? ఇప్పుడు ఎవరు ఓనర్ ఎవరు? ఇప్పుడు పోయిన కొద్దిగా పోసి డెమో పైన చూపిస్తా కదా, కొద్దిగా పోయి కాదమ్మా. నేను ఎనిమిది లక్షల సబ్సిడీ అందుకే ఆడ పెట్టేది. అందరూ ఎవరు కావాలంటే వస్తే అయిపోద్ది. గర్భపడుతున్నా నీకు కావాలా? నాకు గ్రామాలు తగ్గుతుంట. టెప్పర్ని ఎత్తుకొని పోయి అక్కడ లోడ్ చేసేది అయితే మన ఉపయోగపడుతుంది.
అదే ఒక అగ్రికల్చర్ అయింది, ఒక డిఆర్డిఏ వస్తుంది. మీకు ఎవరికైనా ఇస్తా, నీకు ఈ వెంకట్రావు. 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతుందని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అమెరికాలో ఈ నెల 16న హోస్టర్స్ ఇండియా హౌస్లో 2 రోజుల పాటు సదస్సు జరుగుతుందని చెప్పారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ సదస్సులో ఉపాధ్యాయులకు సత్కారం, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అభివృద్ధికి శాశ్వత నిధి, సాహితీవేత్తల ప్రసంగాలు, పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయని అన్నారు. నాకు మొత్తం రికార్డ్ చేసి నా పంపాలి. వినపడాలి కదా అన్న మోహం. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆగస్టు 16, 17 తారీఖుల్లో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కలిపి 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో జరగబోయే అద్భుతమైన విషయాలు ఏమిటంటే 16 ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి సాహిత్యం మీద, 2 చర్చా వేదికలు, 15 గ్రంథాల ఆవిష్కరణలు, 23 మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు, అమెరికా నుంచి 50 మంది తెలుగు సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో తెలుగు కథ పుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్ఠి పూర్తి కూడా. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం. వంగూరి చిట్టెనరాజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి. 14 సంవత్సరాలుగా 14 సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. ఇది 14వ సదస్సు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. ఒకే వేదిక మీద ఒక 16 ప్రత్యేక ప్రసంగాలు, విషయాలు కూడా
సినిమా సాహిత్యం, తెలుగు భాష శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. హాస్టల్లో అల్పాహారం తిన్న 10 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్టల్ సిబ్బంది అంబులెన్స్లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హలో ఓకేనా ఏ రానమ్మా ఇది వాళ్ళు కూడా పొంగల్ చికెన్ నీ పేరు చెప్పమ్మా. చాలా రోజుల నుంచి వైరస్ ఎక్కువ ఉండడం వల్ల అలా మాకు కూడా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత నుంచి మంచి టెన్షన్ అలా మా క్లాస్లో 30 మెంబర్స్ ఆప్షన్ చేశారు వైరస్ నా పేరు దినేష్. నాకు 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. అందరూ బాగా పట్టి రెస్పాండ్ అయ్యాను. ఎంతమందికి వచ్చింది ఫీవర్? మామూలు కొంతమందికి సార్, కొంతమంది అంటే 15 మెంబర్స్ అందరూ వచ్చారా? పాయిజన్ ఏం కాలేదు సార్. వామిటింగ్స్ అని అంటే పాయిజన్ ఆయిల్ ఫుడ్ ఏమైనా తినేటారు, దాని నుంచి వామిటింగ్స్. మార్నింగ్ ఏం తిన్నా? మార్నింగ్ కిచడీ తిన్నాను. నెల్లూరులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శ్రీశక్తి పథకం బస్సులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి నవాబుపేట వరకు ప్రజాప్రతినిధులు, మహిళలు ఈ బస్సులలో ప్రయాణించారు. రండి
నాయకులు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ ప్రజలు దేవుడులా చూస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 2 నెలల్లో 3 సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం చంద్రబాబు అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావాల్సినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దొమ్మిలు ఇటువంటి జరగవు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి
ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ఏపీలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం పేరుతో ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన మద్దిలపాలెం డిపోలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. విశాఖలో ఉచిత బస్సు ప్రారంభమైన తర్వాత మహిళలు బస్సు ఎక్కి ప్రయాణించారు. ఉచితంగా ప్రయాణం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6ని కమిట్మెంట్తో అమలుపరుస్తుంది. ఉంటారండి, అందరూ సైలెంట్గా ఉండాలా సార్, చాలా మంచి అది ఉపయోగం ఉండదు, మీటింగ్కి ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి వర్యులు వారానికి 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారేమో నేను వ్యక్తిగతంగా అనుకున్నాను ఫ్రీ బస్సు. కానీ విశాఖ జిల్లాలో 80% బస్సులు అంటే సుమారు 550 బస్సులు ఉచితంగా మొత్తము తిరగటానికి మహిళలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మహిళలు అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటము. అట్లాగే రాష్ట్రంలో చూస్తే 78% బస్సులు ఉచితంగా ఫ్రీగా మహిళలకి ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం. అంటే వాళ్ళందరికీ ఉచిత బస్సు అని అంటే నేనేదో వారానికి 1 రోజు సండే ఉచితం ఏమి ఇస్తారేమో అనుకున్నా, లేకపోతే 2 రోజులు వారానికి అని నేను అనుకున్నాను వ్యక్తిగతంగా. కానీ ఏదో మచ్చుకి బాబు మాట్లాడకయా సైలెంట్ అండి. ఇందాక చెప్పాను జగన్మోహన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదవులు మీకే, పైసలు మీకేనా? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోరాటాలు మేము చేస్తే పదవులు మీరు అనుభవిస్తారా? మంత్రి కొండ సురేఖను నిలదీసిన ఫ్రీడమ్ ఫైటర్ ప్రతాప్ రెడ్డి. ఏపీలో ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం. హిందూపూర్లో బస్సు నడిపి ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. కిసాన్ డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నాయుడు పాలెంలో డ్రోన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా వీరేంజనేయ స్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.